హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఇక ఏడాది గడిచిపోయింది. ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా 365 రోజులు దాటిపోయిన తర్వాత ఇక తల్లికి వందనం వేసి ఎట్లాంటి సంబరాలు, ఎట్లాంటి డాంబికాలు పలుకుతా ఉన్నారో చూస్తూనే ఉన్నాం కదా! ఈ హోల్ ఎపిసోడ్‌లో 3 పార్టీల ప్రభుత్వం కదా! కూటమి ప్రభుత్వం. కానీ తండ్రి కొడుకులు ఇద్దరు మాత్రమే బ్రీఫింగ్ ఇచ్చిర్రు. జనసేన గాని, బీజేపీ గాని ఎక్కడ స్టేజ్ మీద, ఆన్ స్క్రీన్ మీద కనిపించి విమర్శలో లేదంటే ప్రశంసలో ఏదో ఒకటి చేయాలి కదా! ఈ కూటమి సర్కార్ 1 ఇయర్ పర్ఫార్మెన్స్ మీద ఏమీ చేయలేదు. సరే ఇవన్నీ పక్కన పెడితే తల్లికి వందనం కింద 8,000 చిల్లర కోట్లను ఖర్చు పెట్టి ఇక ఇదే సంక్షేమం దేశంలో ఒకే రోజున 10,000 కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం అని చెప్పి ఇంక మన పచ్చపత్రికల్లో టాయిలెట్ టిష్యూ పేపర్స్‌లో ఎట్లాంటి రాతలు రాయించుకున్నామో, ఇంక దాని తర్వాత ఇంక మన చిన్నబాబు గారైతే ఇంక ఏకంగా ది ఫుల్లెస్ట్ లా ఆఫ్ ఎక్స్‌టెంట్‌కు ఎళ్ళిపోయి ఇంక ఐ విల్ టేక్ యాక్షన్ అని చెప్పి మాట్లాడిండు కదా! సరే మనం కొన్ని ఈ ప్రభుత్వం మీద ప్రజల ముందర కొన్ని అంశాలను పెట్టే ప్రయత్నం చేద్దాం. నిన్న మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గతంలో అంటే వైసీపీ సర్కార్‌లో బడ్జెట్ ఎట్లా అలొకేషన్ చేశాం, వచ్చిన ఆదాయం ఎంత, చేసిన ఖర్చెంత, వాళ్ళ హయాంలో నవరత్నాల రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు, సంక్షేమ పథకాల్ని ఎట్లా అమలు చేసినాం అనేది పిన్ టు పిన్ లెక్కల ఆధారంగా బయటపెట్టిండు. దీని మీద ఇక కూటమి సర్కార్ నుంచి కౌంటర్ లేదనేది చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి చూపిస్తా మీకు. ఏమంటే ఇప్పుడు మీది మాది పోలిక చేద్దామండి. 2023, 24 మా బడ్జెట్ ఎంత అంటే 23, 24 మా చివరి సంవత్సరం 2,35,780 కోట్లు మా బడ్జెట్. అంటే ఖర్చు వచ్చేసి 2,35,780 కోట్లు. మీరు 2024, 25 అంటే మా తర్వాత ఫస్ట్ సంవత్సరం మీ బడ్జెట్ ఎంత? 2,45,076. అంటే మాకంటే 10,000 కోట్లు మీరు బడ్జెట్ ఎక్కువ చేసినారు. పోనీ అంటే 2,35,000 అప్రాక్సిమేట్ మేము, మీరు 2,45,000 కోట్లు అంటే 10 లక్షలు ఎక్కువ చేశారు కదా. పోనీ ఖర్చులు మాకు వచ్చిన పెద్ద ఖర్చు ఏమి? 52,000 కోట్లు. నేను ఇంకా పక్కన తీసేసి అందాజు చెప్తానండి. 52,000 కోట్లు మాకు జీతాలు, మీది 59,000 కోట్లు జీతాలు. పెన్షన్లు మాది 21,500 కోట్లు, మీది 27,000 కోట్లు వేసుకుందాం. నేను వడ్డీలు వచ్చేసి మాది 29,500 కోట్లు, మీది 31,000 కోట్లు. కాబట్టి మాది 1,03,000 కోట్లు. ఇవన్నీ ఏది జీతాలు అనుకోండి, పెన్షన్లు అనుకోండి, వడ్డీలు అనుకోండి. మీది 1,18,000 కోట్లు. జీతాలు అనుకోండి, పెన్షన్లు అనుకోండి, వడ్డీలు 1,18,000 కోట్లు. తర్వాత మూలధనం పెట్టుబడి. మీరు ఎప్పుడు మేము మూలధనం పెట్టుబడి అసలు మీరేం శాశ్వతమైన పనులు చేయరు అని అంటారు కదా. లాస్ట్ సంవత్సరం మేము చేసినది 23,300 కోట్లు, మీరు చేసేది 19,000 కోట్లు. మాకంటే 4,000 కోట్లు తక్కువ చేసినాం. సో ఇక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మొత్తం అంకెల ఆధారంగా, ఎందుకంటే ఆయన గతంలో ఆర్థిక శాఖ మంత్రి 5 ఏళ్ళు ఫుల్ టైం ఆయనే చేసింది కాబట్టి ఆ లెక్కలు, అంకెలు, ఆ మెట్రిక్స్, డిజిట్స్ అన్ని మీద బాగా అవగాహన ఉంటుంది కాబట్టి ఆయన చెప్పిండంటే ఒక అథెంటికేషన్ ఉంటుంది. ఫైనల్గా ఏం తెలిసిండు? సూపర్ 6 కాదు, ఫస్ట్ బాల్కే కూటమి అవుట్. చంద్రబాబు ఏడాది పాలనపై మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా. సూపర్ 6 అమలు చేసేసామని చంద్రబాబు నిస్సిగ్గుగా పచ్చాబోధాలు చెప్తా ఉన్నాడు. ఏ పథకం అమలు చేశారో ప్రజలకు చెప్పాలి, హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే సహించేది లేదనడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పి ఆయన తీవ్ర విమర్శలు చేసిండు. ఒక్కసారి మనం ఇంకా డీటెయిల్గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏం చెప్పిండు అంకెల వారీగా మీకు చూపించే ప్రయత్నం చేస్తా, చూడండి. వైసీపీ హయాంలో అండ్ టీడీపీ హయాంలో, వైసీపీ అండ్ కూటమి హయాంలో 2023, 24 అంటే వైసీపీ లాస్ట్ 10 ఇయర్లో అంటే లాస్ట్ ఇయర్లో వీళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్ వచ్చేసి 2,35,780 కోట్లు. టీడీపీ ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ వచ్చేసి 23, 24 సంవత్సరానికి 2,45,076 కోట్లు. డిఫరెన్స్ ఎంత? ఇంచుమించు 10,000 కోట్ల అదనపు బడ్జెట్ కూటమి సర్కార్ పెట్టింది. బాగుంది కదా ఇక్కడ వరకు. మరి వైసీపీ కంటే 10,000 కోట్లు అధికంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్ని సంక్షేమ పథకాలను అమలు చేయాలి? దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఒకసారి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన విషయాలను మీ దృష్టికి తీసుకొస్తా. వైసీపీ హయాంలో శాలరీస్ రూపంలో అంటే ఉద్యోగులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకు గవర్నమెంట్ ఇచ్చే జీతాలు 52,000 కోట్లు. కూటమి సర్కారు ఇస్తున్నది 59,000 కోట్లు, 21,500 కోట్లు. కూటమి సర్కారు పెన్షన్లను బాగా పెంచింది కదా, వాళ్ళ లెక్క తీసుకుంటే 27,000 కోట్లు. తర్వాత గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 1,49,000 కోట్ల అప్పుతో ఏర్పడ్డ రాష్ట్రంలో ఇక ఈ రోజు నాటికి 7 లక్షల కోట్ల పైచిలకు అప్పులు ఉన్నాయి కదా,
వాటి మీద వైసీపీ హయాంలో కట్టిన ఇంట్రెస్ట్ 29,500 కోట్లు. సో ఇది లెక్క. తర్వాత కూటమి సర్కార్ మొత్తం అంటే ఈ రోజు వరకు కట్టిన అప్పులు అంటే గత సంవత్సరం మొత్తం కలిపి కట్టిన వడ్డీ, అప్పుల మీద వడ్డీ 31,000 కోట్లు. సో ఇది లెక్క. మొత్తం తీస్తే 1,03,000 ఎవరిది? వైసీపీ హయాంలో. అంటే జీతాలు, పెన్షన్లు, తర్వాత ఇంట్రెస్ట్ అన్ని కలిపితే 1,03,000 కోట్లు. ఎంత? ఈ 2,35,780 కోట్ల బడ్జెట్లో అంటే ఇంకా నికరంగా పెట్టిన ఖర్చు ఇది. కూటమి సర్కార్లో అంటే ఈ 2,45,076 కోట్ల ఈ బడ్జెట్లో వీళ్ళు పెట్టిన ఖర్చు ఎంత అంటే మొత్తం కలిపితే 1,18,000 కోట్లు. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఒక 15,000 కోట్లు అధికంగా అయింది. మరి ఈ 15,000 కోట్ల రూపాయల రూపంలో ఏమైనా సంక్షేమ పథకాలు అధికంగా ఇచ్చిర్రా, లేకపోతే ఇంకేం చేసిండ్రు అన్నది ఈ డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటే ఒకసారి అప్పుల విషయానికి వెళ్దాం. ఏపీ డెబ్ట్స్ 2014లో రాష్ట్రం ఏర్పడక ముందు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన అప్పు 1,40,717 కోట్లు. 1,40,717 కోట్లు. చంద్రబాబు గారు 2019లో దిగిపోయే నాటికి అంటే మొత్తం కలిపి అప్పులు ఎంత అంటే 3,90,247 కోట్లు. ఇందులో చంద్రబాబు గారు చేసిపోయిన అప్పు ఎంత అంటాయా? ఇది చంద్రబాబు గారు చేసిపోయిన అప్పు. సో ఇది సిబిఎన్ టెన్యూర్ అనమాట. ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే, జగన్ విషయానికి వస్తే 2024 నాటికి 7,21,918 కోట్లు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయినాటికి అయిన అప్పు. సో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు ఎంత? ఇది తీసేస్తే జగన్మోహన్ రెడ్డి నికరంగా చేసిన అప్పు 3,90,247 కోట్లు. సో ఇది జగన్ చేసిన అప్పు. ఇంకా వీటిలోనే హయాంలో 2022-23లో 1,57,768 కోట్లు ఈ రాష్ట్ర ఆదాయం అయితే 23-24 సంవత్సరంలో 1,73,767 కోట్లు వైఎస్ జగన్ హయాంలో వచ్చిన ఇన్కమ్. సో ఈ మొత్తం కలిపితే ఇంచుమించు 3 లక్షల పైచిలకు కోట్లు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం. వీటినే డీబీడీ పద్ధతుల్లో ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కో, లేకపోతే ఇంకా చంద్రబాబు గారు చాలా సర్కాస్టిక్గా చాలా పైశాచిక ఆనందంతో చెప్పిండు కదా, బటన్లు నొక్కుడు పెద్ద పని అని. మరి ఇప్పుడు ఏం బీకిండో, ఎన్ని బటన్లు నొక్కిండో ఈ రాష్ట్రం చూస్తుంది కదా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అప్పు, వచ్చిన ఆదాయం అన్ని లెక్కల రూపంలో ఇంత క్లియర్గా ఉన్న నేపథ్యంలో ఇంకా మరి వీళ్ళు చేసిన పని ఏంది? ఇంతకుముందు చెప్పినా కదా, ఏపీ బడ్జెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 2,35,000 కోట్ల 780 కోట్లు రూపాయలతో బడ్జెట్ పెడితే టీడీపీ హయాంలో 2,45,076 కోట్లతో బడ్జెట్ పెట్టింది. వీళ్ళ హయాంలో జీతాలు, పెన్షన్లు, ఇంకా గతంలో చేసిన అప్పుల మీద ఇంట్రెస్ట్ అన్ని కలిపితే 1,03,000 కోట్ల ఖర్చు. ఇది తీసేస్తే ఇంకా వీళ్ళ దాంట్లో కూడా సేమ్ ఇది తీసేస్తే 1,18,000 కోట్లు. మరి మిగిలిన అమౌంట్ ఈ బడ్జెట్లో ఏమేం జరిగింది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 1,03,000 కోట్లు తీసేస్తే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ బడ్జెట్ నుంచి ఈ ఖర్చులు తీసేస్తే మిగిలిన 1,32,000 కోట్లను సంక్షేమ పథకాల కింద ఎట్లా ఖర్చు పెట్టిందన్నది ఒకసారి చూద్దాం. వడ్డీ చేసినాం, పెన్షన్ కానుక చేసినాం, చేయూత వైఎస్ఆర్ రైతు భరోసా కోట్ల గ్యాప్ ఉంది. ఆ 1,09,000 కోట్ల పెన్షన్లు వడ్డీలు తీసేస్తే 1,00,000. ఒకసారి ఇక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లెక్క ప్రకారం చూస్తే ఖర్చు ప్లస్ ఇన్కమ్ రెండు కలిపితే బడ్జెట్ కదా. ఈ అంటే ఆ గ్యాప్ 2,35,000 చేంజ్ కోట్ల రూపాయల బడ్జెట్లో 1,09,000 కోట్ల రూపాయల ఖర్చులు తీసేస్తే మిగిలిన గ్యాప్ మొత్తాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల మీద ఎట్లా ఖర్చు పెట్టిండు అన్నది బుగ్గన రాజేంద్ర రెడ్డి మాటల్లోనే ఒకసారి వినండి. 1,09,000 కోట్లు గ్యాప్ ఉంది. మీరు 2,45,000 కోట్లలో మీరు జీతాలు, పెన్షన్లు, వడ్డీలు తీసేస్తే 1,07,000 కోట్లు ఉంది గ్యాప్. మాకు 1,09,000 కోట్లు ఉంది, మీకు 1,07,000 కోట్లు గ్యాప్ ఉంది. ఆ 1,09,000 కోట్లలోనే మేము ఇవన్నీ చేసినామండి. జగనన్న అమ్మఒడి చేసినాం, జగనన్న వసతి దీవెన చేసినాం, జగనన్న విద్యా దీవెన చేసినాం, జగనన్న విదేశీ విద్యా దీవెన చేసినాం, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా చేసినాం, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు చేసినాము, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినాము, ఇన్పుట్ సబ్సిడీ చేసినాము, మత్స్యకార భరోసా చేసినాం, 0 వడ్డీ చేసినాం, పెన్షన్ కానుక చేసినాం, చేయూత చేసినాం, ఆసర చేసినాం, నేతన్న నేస్తం చేసినాం, జగనన్న చేదోడు చేసినాం, వైఎస్ఆర్ లా నేస్తం చేసినాం, వాహన మిత్ర చేసినాం, ఆరోగ్యాసరా చేసినాం,
ఈబీసీ నేస్తం చేసినాము, ఆరోగ్యశ్రీ చేసినాము, కళ్యాణ మస్తు, షాదీ తోఫా, హౌసింగ్ చేసినాము, జగనన్న తోడు చేసినాము, జగనన్న తోడు లోన్స్ చేసినాము, గోరుముద్ద చేసినాము, సంపూర్ణ పోషణ చేసినాం, విద్యా కానుక చేసినాము, ట్యాబులు పంచినాం. మీరు ఏం చేసినారు అని ఎక్కడ పోయింది డబ్బులు? ఇప్పుడు మేము అడగాల ప్రశ్న మిమ్మల్ని. విన్నారు కదా, ఇంత పెద్ద లిస్ట్ చెప్పింది, ఇంత పొడుగు. విద్యా దీవెన, అమ్మఒడి, గోరుముద్ద, లానేస్తాం, తర్వాత మత్స్యకార భరోసా, ఇట్లా ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా పెద్ద లిస్టు ఉంది కదా. అంటే ఆ గ్యాప్ 1,09,000 కోట్లలో ఇంతమందికి ఇన్ని వర్గాలకు, విద్యార్థులు, రైతులు, మహిళలు, సున్నా వడ్డీ రుణాలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చెప్పిండు కదా. ఇంతమందికి మేలు చేస్తే ఆ గ్యాప్ అంటే ఖర్చు, శాలరీసు, పెన్షన్స్, ఇంట్రెస్ట్ ఇవి తీసేస్తే మిగిలిన బడ్జెట్లో ఆ గ్యాప్తో అంటే కేవలం 1,09,000 కోట్ల రూపాయలతోనే ఇన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి, పోర్టులు కట్టి, షిప్పింగ్ హార్బర్లు కట్టి, మెడికల్ కాలేజీలు కట్టి, అక్కడక్కడ రోడ్లు వేయించి, తర్వాత పిన్నాపురం లాంటి ప్రాంతంలో 27,000 మెగావాట్లతో అతిపెద్ద గ్రీన్ హౌస్ కరెంటును తయారు చేసి ఇన్నిటిని రాష్ట్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే వీళ్ళు ఈ 1,18,000 కోట్ల గ్యాప్తో ఏం చేసినట్టు ఒకసారి ఆలోచించండి. ఈ కూటమి సర్కారు 1,18,000 కోట్ల గ్యాప్ ఉందని మన బుగ్గన రాజేంద్ర చెప్పిండు కదా. దీనికి తోడు ఇంచుమించు 1,50,000 కోట్ల రూపాయల అప్పులు మళ్ళా కేంద్రం నుంచి తీసుకొచ్చారు కదా. ఇవి రెండు కలిపితే ఇంచుమించు 2,68,000 కోట్ల రూపాయలు ఏమైపోయినట్టు. ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రజలు ఈ కూటమి సర్కారును అడగాల్సిన ప్రశ్న. ఒకటి కాదు, రెండు కాదు. కేంద్రం నుంచి ఇన్సెంటివ్స్, అమరావతి పేరుతో తెచ్చిన హడ్కో రుణాలు ఇవన్నీ కలిపితే మొత్తం 2,68,000 కోట్ల రూపాయలు, 2,70,000 కోట్ల రూపాయలు. ఒక్క ఈ తల్లికి వందనాన్ని తీసేస్తే 10,000 కోట్లు తీసేస్తే 2,50,000 కోట్ల రూపాయలు ఎటుపోయినట్టు. పోనీ జిఎస్టీ ఆదాయం తగ్గింది అనుకుందాం, అటు ఇటుగా ఒక 2,00,000 కోట్లు ఏమైపోయినట్టు. బడ్జెటేతర ఆదాయాలు, ఈ ఖర్చులు ఇవన్నీ తీసేసినా కూడా 2,00,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలోకి పోయినట్టు. ఇంత సంపద సృష్టించి ఎవరి ఖాతాలో వేసినట్టు. సో వీటన్నిటిని నిలదీయకపోతే, గల్లబట్టి ప్రశ్నించకపోతే, వీళ్ళు ఆడే డ్రామాలు ఇంకా ఈ రాష్ట్ర ప్రజలతో ఇంకా ఫుట్బాల్ ఆడుకోవడమే మినహాయిస్తే ఇంక వేరే ఏమీ లేదు. 1-2 పథకాలు ఇచ్చి ఇంకా మిగతా పథకాలన్నింటినీ P4లో కలిపేసినాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆ మోడీ పైసలతో రైతు భరోసాను కలిపేసినాం. ఇంకా మొత్తం సూపర్ 6 అయిపోయింది. ఎవరైనా ఇంకా సూపర్ 6 అమలు కాలేదు అంటే వాళ్ళ నాలుక మందమే, నాలుక కోస్తామని అనలేదు, అక్కడికి సంతోషం. ఇంకా దీనికి మన డబ్బా ఛానల్ చేసుకుంటున్న ప్రచారం ఒకసారి చూడండి. ఈరోజు అరుదైన అతిథితో నేను మాట్లాడుతున్నాను. అతడు అనేక యుద్ధముల ఆరితేరిన యోధుడు. సర్వనాశనమైపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే ఒక సంకల్పంతో జైలు ఓడల్ని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ రోజు దేశంలో అమలవుతున్న అనేక పథకాలకు ఆయనే ఆవిష్కర్త, సంపద సృష్టికర్త, సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకునే అపర చాణక్యుడు, సైబరాబాద్ సృష్టికర్త, అమరావతి రూపశిల్పి, క్లైమర్ మైన్స్ సైతం దయపెట్టినటువంటి నాయకుడు, రాజకీయ దురంధరుడు. సో అపర దురంధరుడు, సైబరాబాద్ సృష్టికర్త, ఇంకా మన సాంబడి లెక్కలే చెప్పాలంటే ఇంకా నవ విజనరీ, ఈ ప్రపంచానికి దిక్సూచిగా డైరెక్షన్ చేపించిన దిక్సూచి, ఇట్లా పుండాకోరు ముచ్చట్లన్నీ చెప్తా ఉంటారు అనమాట. మన ఎలివేషన్స్, మన కథ ఇవన్నీ. ఈరోజు ఈ అమ్మఒడి తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి ఊరూరా మహిళల్లో అగ్గి రాజేసారు. అవన్నీ ఇంకా రేపటి రోజున బయటకు వస్తాయి, అవన్నీ తెలుస్తాయిలే మెల్లగా. కానీ ఒక్క తల్లికి వందనం అనే పథకాన్ని అమలు చేసి ఇక మొత్తం హామీలను అమలు చేసేసినాం, ఎవరు ఏం మాట్లాడొద్దు అని చెప్పి ఎట్లా డంబాచారం చూపిస్తున్నారో చూస్తారు కదా. ఇంక ఇప్పుడు ఈ లెక్కలన్నీ మీ కళ్ళ ముందర పెట్టాం కదా, ఇంకా అయినా జ్ఞానబల్బు వెలగకపోతే చేయగలిగింది ఏం లేదు. డిఎస్సి పోస్టులు లేవు, నిరుద్యోగ భృతి లేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వీళ్ళు హామీలు ఎన్నని. పోనీ ఒకవైపు బడ్జెట్లో ఏమైనా అలొకేషన్స్ లేవా? ఉన్నాయి. ఆదాయం లేదా అంటే ఉంది. అవన్నీ ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? ఈ సంపద సృష్టి అంతా ఎవరి జేబులోకి వెళ్తుంది? ఇవన్నీ నిలదీయకపోతే ఈ రాష్ట్రం వాళ్ళు గతంలో ఏవైతే ఈ కూటమి నేతలు చెప్పినారో సోమాలియా, జింబాబ్వే, కాంబోడియా, శ్రీలంక ఇట్లా అయ్యే ప్రమాదం ఉంది. ఆలోచించుకోండి. ఇప్పటికే ఏడాది కాలంలోనే 1,50,000 కోట్లు అప్పు చేసిన దిక్కుమాలిన పాలన ఇది. ఇంకా ఈ 4 ఏళ్లలో ఏడాదికి ఆన్ యావరేజ్ 1,50,000 కోట్లు చేసుకుంటూ పోతే ఇంకొక 6 లక్షల కోట్లు ఎవరి ఖాతాలోకి పోతాయి?
ఏమవుతుంది ఒక్కసారి మీరే ఆలోచించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.